ఏనుగులు అదృష్టం, శ్రేయస్సు, బలానికి శక్తివంతమైన చిహ్నంగా పరిగణించబడుతుంది. హిందూ గ్రంథాలు ఫెంగ్షుయ్ వాస్తు శాస్త్రం ఇంట్లో ఏనుగు బొమ్మను ఉంచుకోవడం శుభప్రదం. ఏనుగు విగ్రహాన్ని సరైన దిశలో సరైన ప్రదేశంలో ఉంచినట్లయితే ఏనుగు విగ్రహం అపారమైన వాస్తు ప్రయోజనాలను అందిస్తుంది. ఏనుగు విగ్రహం గణేశుడు, గౌతమ బుద్ధుడితో ముడిపడి ఉంది. అవి అందరికీ తెలుసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏనుగు విగ్రహాలు కష్టాలు, అడ్డంకులను తొలగిస్తాయని నమ్మకం. ఏనుగులు బలం, స్థితిస్థాపకత, ధైర్యం, శాంతి, ప్రేమ, రక్షణకు చిహ్నం. హిందూ గ్రంథాల ప్రకారం ఫెంగ్షుయ్ వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఏనుగు బొమ్మను ఉంచుకోవడం శుభప్రదం. ప్రవేశ ద్వారం వద్ద ఏనుగు శిల్పాలు. అనేక పురాతన హిందూ భవనాల ప్రవేశ ద్వారాల వద్ద 2 భారీ రాతి ఏనుగులు వాటి తొండాలను పైకి లేపి ఉండటం సర్వసాధారణం. వాస్తు ప్రకారం భవనం మధ్యలో ఉత్తరం, దక్షిణం వైపు ముఖంగా ఏనుగు విగ్రహాలను ఉంచాలి. ఇలా చేయడం ప్రజాదరణ, సమృద్ధి, శక్తిని సూచిస్తుంది. ఏనుగులు అందమైనవి మరియు పవిత్రమైనవి. వేదకాలం నుండి ఏనుగులను శుభప్రదమైనవి మరియు పవిత్రమైనవిగా భావిస్తారు. అందువల్ల ఏనుగులను లక్ష్మీదేవిని సేవించడానికి చిత్రీకరించారు. ఏనుగుల జంట విగ్రహం, పెయింటింగ్ లేదా బొమ్మ మీ కుటుంబ బంధాలను సామరస్యంగా ఉంచుతాయి. 2 రంగుల్లో కాకుండా ఏ రంగులోనైనా సంబంధాలలో శాంతి మరియు ప్రేమను తెస్తుంది. ఏనుగుల స్థానం మీ పడక గదిలో ఉత్తరం వైపు ఉండాలి. ఇత్తడి ఏనుగు. భారతదేశంలో ఇత్తడి ఏనుగు చాలా ప్రజాదరణ పొందింది. ఇత్తడి ఏనుగును ఎక్కడ ఉంచినా అక్కడ సామరస్యం, సానుకూలత పెరుగుతుందని అంటారు. ఇవి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. వాస్తు శాస్త్రంలో ఎర్ర ఏనుగును కీర్తి, శక్తి, విజయానికి చిహ్నంగా భావిస్తారు. ఇలా ఎర్ర రంగు ఏనుగును ఇంటి దక్షిణ ప్రాంతంలో ఉంచవచ్చు. ఇది ఆ ఇంటి సభ్యుల ఖ్యాతిని పెంచుతుందని, చేస్తున్న రంగంలో గుర్తింపును ఇస్తుందని నమ్మకం. వెండి ఏనుగు విగ్రహం. హిందూ మతంలో వెండి ఏనుగును అదృష్టం, శ్రేయస్సు, శక్తికి చిహ్నంగా భావిస్తారు. వీటిని ఇంటి మధ్యలో ఉత్తర దిశకు ఎదురుగా ఉంచవచ్చు. ఈ ఏనుగు విగ్రహం సానుకూల శక్తిని, విజయాన్ని, అదృష్టాన్ని ఆహ్వానిస్తుందని కూడా చెబుతారు. జంట ఏనుగులు జీవితంలో ప్రేమను పంచుతాయి. కనుక భార్యాభర్తల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి జంట ఏనుగుల విగ్రహాలను పడక గదిలో ఉంచడం మంచిది.